కొంతమంది తెలిసి చేస్తారు, తెలియక చేస్తారు. ఇల్లు ఇంకా బాగుండాలా, ఇంకా హై క్లాస్గా ఉండాలి, ప్రాణాలతో ఏం పని అనే ఉద్దేశంతో చేస్తారో తెలియదు. కానీ ఇప్పుడు మనకు హౌసెస్ ఉంటాయి. హౌసెస్ ఉండేటప్పుడు కొంచెం చాలా వరకు పాత ఇళ్ళుగా ఉంటాయి. ఆ పాత ఇళ్ళని ఏం చేస్తారంటే కొట్టేసి చాలా వరకు రిపేర్లు చేసి దాని మీద ఆ పాత ఇంటి మీదనే సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోరు, ఇంకా అనుకుంటే 3వ అంతస్తులో పెంట్ హౌస్ అంట, అలా హౌసెస్ బాగా గ్రాండ్గా కడతారు. కొంతమందికి ఏమీ కాదేమో, చాలామంది బాగుండొచ్చు. కానీ కొంతమంది ఇండ్లు కట్టేటప్పుడు ఆ ఇంట్లో పెద్దవాళ్ళుగా ఉండేవాళ్ళు చనిపోతారు. తప్పనిసరిగా పాత ఇళ్ళు కొట్టి కొత్త ఇల్లు కడితే చనిపోతారు. ఇప్పుడు అదేలాగా మా పాపకి వాళ్ళ పెద్ద మామ హైదరాబాద్లో ఒకప్పుడు కలెక్టర్గా పనిచేశాడు. ఆయన హౌస్ ఏం చేశారంటే బాగా రిపేర్ చేసేసి హై క్లాస్గా కట్టేసి నెంబర్ 1గా వాళ్ళ పాత ఇంటిని బాగా జమ్మని చేసి అన్నీ కొట్టారు. ఆయన బాగుండే ఆయన కూడా హెల్త్ ప్రాబ్లం అయి చనిపోయాడు. మా పాపకు సొంత మామ ఆయన కూడా బ్యాంక్ కాలనీలో హౌస్ బాగా కట్టి 3 అంతస్తులు 4 అంతస్తులు కట్టే కొద్దికి బాగుండే ఆయన ఇల్లు కంప్లీట్ కాకముందే చనిపోయాడు. చాలా వరకు అక్కడక్కడ గమనిస్తుంటాను, ఖచ్చితంగా గమనిస్తుంటాను. పాత ఇండ్లు అలానే పెట్టేసి వాటి మీద సెకండ్ ఫ్లోర్ కడతారు, దాని మీద చిన్న ఇల్లు అయినా కడతారు. ఆ ఇల్లు ప్రభావం ఏమిటో కానీ ఆ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతారు. ఆ చనిపోవడం కూడా ఎలాగంటే ఆ ఇంట్లో పెద్దగా ఉండేవాళ్ళు, బాగా ఏజ్ ఉండేవాళ్ళు, ఆ ఇంటి యజమానురాలు చాలా పెద్దవాళ్ళుగా ఉండేవాళ్ళు, ఆ మొదటి తల అన్నట్టుగా, మొదటి తల అంటే పెద్దవాళ్ళుగా ఉండేవాళ్ళే మరణిస్తారు. ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చి చనిపోతారు. ఖచ్చితంగా ఇది జరుగుతూ ఉన్నాయి, నా కళ్ళ ముందరనే జరుగుతున్నాయి. ఇక్కడ నేను నివసించే ప్లేస్కు దగ్గరలో కూడా ఒక ఇల్లు ఎంత బాగంటే అంత పెద్ద ఇల్లు కట్టాడు ఆయన. అది ఎట్లా కట్టాడు? పాత ఇల్లు. ఆ పాత ఇల్లును ఇంకా ఆయన స్థలం ఉంటే అది పైన కట్టడం కాదు కానీ పక్కన దాన్ని పెంచుకుంటూ పోయాడు. ఆ పాత గోడకు అటాచ్డ్ చేశాడు. బాగుండే మనిషి బయట కుర్చీలో కూర్చొని ఉండేవాడు. ఆ ఇల్లు కంప్లీట్ అయిపోయి మంచి క్లాసుగా మంచిగా ఇప్పుడు ఉండే స్టైల్గా కట్టారు. ఆ ఇల్లు కంప్లీట్ అయ్యి గృహప్రవేశం కూడా కాలేదు, చనిపోయాడు. ఆయన నడిపిన కారు, ఆ ఇల్లు నేను వెళ్తూ వస్తూ కూడా చూసుకుంటా, పాపం అలా చనిపోయాడు. చాలామంది పాత ఇళ్ళ మీద కొత్త ఇల్లు కడితే ఆ ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోతున్నారు. మీరు కూడా ఎవరైనా కడుతుంటే పాత ఇంటి మీద కొత్త ఇల్లు కడితే మీరు కూడా గమనించండి. చాలా వరకు మీరు పాత ఇంటి మీద కొత్త ఇల్లు కట్టకపోతే మంచిది. కానీ కొందరికైతే ఏమీ కాదేమో, కానీ చాలా వరకు అయితే మాత్రము ఇలా జరుగుతున్నాయి. నా కళ్ళారా చూసి నేను నేచర్గా చూసి గమనించినాను. చాలా చోట్ల ఇలా జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతాయో ఏమో అది అర్థమే కాదు నాకైతే. అదేదో అలా చేయడం వల్ల, అలా ఇల్లు అలా కొట్టి కట్టడం వల్ల పెద్దవాళ్ళకే ప్రాబ్లం అవుతుందేమో. కొంతమంది అలా కట్టడానికి కూడా భయపడతారు. ఉన్న కాడికి ఉండిపోని పక్కనైనా కట్టుకోవచ్చు, లేదు ఇంకెక్కడైనా హౌస్ ఉన్నా కట్టుకోవచ్చు అని కూడా చాలామంది అనుకుంటారు. కానీ చాలామంది ఇది గ్రహించలేకపోతారు, దీని గురించి ఆలోచించలేకపోతారు. ఆ ఇల్లు కట్టడం వల్ల సమస్య వస్తుంది అని కూడా ఆలోచించలేకపోతారు. బాగా పాత ఇంటి మీదనే 3-4 అంతస్తులు మంచిగా కట్టేస్తూ ఉంటారు. దయవుంచి ఇది అందరికీ జరుగుతుంది నేను చెప్పను, కొన్ని చోట్లలో ఇలా జరుగుతున్నాయి. కాబట్టి కొంతమంది కట్టేటప్పుడు మామూలుగా అది చూపించుకొని వాళ్ళకు పూజారులకో వాళ్ళకో చెప్పుకొని, శాస్త్రం చెప్పే వాళ్ళకు చూపించుకొని ఇది కడితే పర్వాలేదా, దీని కట్టడం వల్ల ఏమన్నా దోషాలు ఉంటే ఏదైనా పూజలు భగవంతునికి చేసుకొని ఏమీ కాదని నిర్ధారణ చేసుకున్న తర్వాత పాత ఇంటి మీద కొత్త ఇల్లు కట్టుకోండి. అలానే కట్టుకోకూడదని నేను చెప్పడం లేదు. చాలా చోట్లలో చనిపోతున్నారు, చాలా బాధేస్తుంది. ఎందుకు చనిపోతున్నారు ఏమిటో అది అర్థమే కావడం లేదు. ఇది గమనిస్తూ నేచర్గా జరుగుతున్నాయి కాబట్టి చాలా చోట్లలో
నాకు అలా అనిపిస్తుంది. చూపించుకొని మనము దానికి ఏదైనా శాంతి పరిష్కారం చేసుకొని, ఏమి కాదు ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి తెలుసుకొని, దానికి కావాల్సిన శాంతిగా ఏదైనా పూజలు చేపించుకొని ఇల్లు మీద ఇల్లు కట్టుకోవడము మంచిదేమో అనిపిస్తుంది. కానీ ఏమన్నా కానీ పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా అందరూ బాగుండాలి. అలా ఇల్లు కట్టుకొని హ్యాపీగా మంచిగా సంతోషంగా ఉండే సమయంలో ఆ ఇంట్లో ఉండే పెద్దలే లేకపోతే ఆ ఇంట్లో ఉండేవాళ్ళు బిడ్డలు వాళ్ళు వీళ్ళు ఎంత బాధపడతారో. కాబట్టి జాగ్రత్తగా ఇల్లు కూడా కట్టుకోవడం మంచిది. ముందు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమిటంటే పాత ఇల్లు మీద కొత్త ఇల్లు కట్టేటప్పుడు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ఏమీ కాదని తెలుసుకొని దానికి కావాల్సిన పరిష్కారము అవన్నీ ఏమన్నా ఉంటే చేసుకొని ఇల్లు కట్టుకోవడము మంచిది. ఉన్నట్టుండి పెద్దవాళ్ళు దూరం అయిపోతే కూడా తట్టుకోలేము కదా. నన్ను అపార్థం చేసుకోవద్దండి. దయ ఉంచి కొన్ని చోట్లలో ఇలాగా జరిగినవి నేచర్గా నేను చూసి నేను ఈ వీడియో పెడుతున్నాను.